చూసాం. అంటే అటు చేస్తున్న అభివృద్ధి లేదంటే చేస్తున్న పథకాలు పాలన వీటన్నిటిపైన సీఎం మాట్లాడుతుండడం, సవాలు విసురుతుండడం, అలాగే విపక్షాలన్నీ కలిసి వస్తున్నాయి, నేను సింగిల్గా వస్తున్నాను అంటాం, ఇదంతా ఒక ఎత్తు. నిన్నటి సభలో ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి అంటూ ఆయన కొన్ని పంచులు పేల్చారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నమస్కారం సతీష్ గారు, మీకు అలాగే ఉన్న మిత్రులు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇక్కడ ఒకటి, ఫ్యాను ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, కానీ ఎప్పుడు ఆ ఫ్యాన్ ఉపయోగంలో ఉన్నప్పుడు మనం ఆ ఫ్యాన్ ఉంచుకుంటాం, లేదంటే తీసి పక్కన పెట్టి దాన్ని మనం స్క్రాప్ కింద అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదా. ఉపయోగంలో లేనటువంటి ఫ్యాన్ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉంది. మన ఇంట్లో అలంకారం కోసం ఆ ఫ్యాన్ ను బిగించుకుని పెట్టుకో. అలాగే మీకు రెండోది, ఫ్యాన్ అనేది కేవలం మీరు అంటే ఒక రిలాక్సేషన్ కోసం ఉపయోగపడేటువంటిది. సైకిల్ అనేది మీ కష్టానికి మీరు పని చేసుకుని దాని ద్వారా వృద్ధి చెందటానికి ఉపయోగపడేటువంటి సాధనం సైకిల్. ఇది రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. మనం బాగా కష్టపడి వచ్చిన తర్వాత రిలాక్స్ అవడానికి ఫ్యాన్ ఉపయోగపడుతుంది, కానీ కష్టపడి వృద్ధిలోకి రావాలంటే సైకిలే ఉండాలి. సైకిల్ ద్వారానే మనం ఇటు ఆరోగ్యంగానూ బాగుంటాం, అటు ఆర్థికంగానూ బాగుంటాం, అన్ని రకాలుగానూ బాగుంటాం. ఇది వాస్తవమైనటువంటిది. కాబట్టి మనం ఫ్యాన్ ఎప్పుడు వేసుకుంటాం సార్? ఎప్పుడో రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు, కంఫర్ట్నెస్ కోరుకున్నప్పుడు ఫ్యాన్ ని వాడుకునేటువంటి పరిస్థితి. ఆ కంఫర్ట్నెస్ రిలాక్సేషన్ కూడా ఉపయోగపడేటువంటి ఫ్యాన్ ని మనం ఉంచుకోం కదండి. అదే ఇప్పుడు ఇక జరుగుతా ఉంది. ఆయన చెప్పింది ఉపయోగపడేటువంటిదో లేదంటే ప్రజలకి ఉపయోగపడేటువంటి స్థితిలో ఫ్యాన్ ప్రభుత్వం గనక పరిపాలించి ఉంటుంటే దాని మీద వేరు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పమానండి వారిని. ఇప్పుడు చాలా సార్లు చెప్తున్నాం, నేను ఎన్నో సార్లు అడుగుతా ఉన్నాను నేను ఒక అధికార ప్రతినిధిగా. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు కుడియారంగా పరిపాలించేశారు, అయిపోయింది. ఆల్మోస్ట్ 58 నెలలు 59 నెలల కాలం అయిపోయింది. ఈ 58 నెలల కాలం పరిపాలించిన తర్వాత మేము ఇదిగోనండి ఫ్యూచర్ అవసరాల కోసం దీన్ని సిద్ధం చేశాం, ఈ రాష్ట్రానికి ప్రగతి కోసం, భవిష్యత్ దీన్ని సిద్ధం చేస్తామని కానీ, లేదా ఈ రాష్ట్రానికి గతంలో కంటే రావాల్సినటువంటి వాటినో చేయవలసినటువంటి వాటినో మేము ఈ విధంగా పోరాటం ద్వారానో లేదా మాట్లాడటం కన్సల్టేషన్ ద్వారానో మేము ఇదిగో చర్చల ద్వారానో ఇది సాధించుకొచ్చామని కానీ, లేదా ఇతరత్ర అంశాల్లో కానీ, లేదా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే దాన్ని ఇంతగా తగ్గించుకుంటా వచ్చి ఇదిగో మేము 5 సంవత్సరాల్లో ఈ వృద్ధిలోకి తీసుకెళ్ళాం. ఏదైనా సరే ఒక పక్క మీరు సమాజంలో జరిగేటువంటిది కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా కానీ, లేదా ఆర్థిక పరమైన అంశాలు కానీ, లేదా మౌలికమైనటువంటి అంశాలు కానీ, లేదా శాంతి భద్రతలు లేదా ఇటువంటి అంశాలు కానీ ఏదైనా కానివ్వండి సార్, ఏదైనా ఒక్కటంటే ఒక్క దాని మీద వాళ్ళని ఇది మేము చేయగలిగామని చెప్పేటువంటి పరిస్థితి చెప్పమనండి సతీష్ గారు. ఇదేమీ లేకుండానే వాళ్ళన్నిటికీ కూడా కృష్ణప్రసాద్ గారు 5 ఏళ్ల పాలన అవసరం లేదు, రాష్ట్రం మొత్తం అవసరం లేదు, 175 నియోజకవర్గాలు అవసరం లేదు. మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గంలో మీ బహిరంగ చర్చకు సిద్ధం. మా అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ఆయన బహిరంగ చర్చకు సిద్ధం. చంద్రబాబు నాయుడు కానీ ఆయన తనయుడు కానీ లోకేష్ కానీ వస్తారంటే బహిరంగ చర్చకు సిద్ధం. చంద్రబాబు నాయుడు హయాంలో కుప్పంలో అభివృద్ధి జరిగిందా, ఈ 5 ఏళ్లలో కుప్పంలో అభివృద్ధి జరిగిందా, దానిపై బహిరంగ చర్చకు సిద్ధం. అదొక్కటే కేస్ స్టడీ చాలంటున్నారు వెంకటరెడ్డి గారు. నేనేమంటానంటే దాన్నే కొంచెం ఇటు తిప్పి పులివెందులనే పెట్టుకోమనండి. అక్కడ బీటెక్ రవి గారు వస్తాడు, ఆయన మీద పోటీ చేసి ఆయన పులివెందుల్లో ఏం జరిగిందో ఏం జరగలేదో, ఎప్పుడు జరిగిందో, లేదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, వీరి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కూడా కొన్ని చర్చ వస్తుంది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు, లేదంటే ఇక్కడ ఉండగా ఏం చేశారు, ఏం చేయలేకపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని వారిని పులివెందుల్లో ఉన్న బీటెక్ రవి గారిని కూర్చోబెట్టండి ఫస్ట్. అక్కడ అయిన తర్వాత అప్పుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించే ఈ నియోజకవర్గానికి నేను చేసింది ఇది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయింది ఇది. లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెడదాం, 2014 నుంచి 19 మధ్యలో ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికంటే నేను అదనంగా ఇది చేయగలిగాను నేను అని చెప్పి వారిని పెట్టమనండి. రెండోది, ఖచ్చితంగా అప్పుడు కుప్పంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, లేదా ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది రెండోది పెడదాం. ఖచ్చితంగా రెండింటి ఆహ్వానిద్దాం. అంటే రెవెన్యూ డివిజన్ తెచ్చాము, కాలేజీ తెచ్చాము, కుప్పంలో ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మున్సిపాలిటీగా మార్చాము.
పులివెందులకి నీరు ఇవ్వలేనటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు నీరు ఎలా తీసుకొచ్చి ఇచ్చారు? నీరే చూడలేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది? శాంతి భద్రతల సమస్య ఉన్నటువంటి దాన్ని శాంతి భద్రతల సమస్య లేకుండా ఏ విధంగా చేయగలిగారు? అందుకే అంటున్నారు సార్, దీని మీద అక్కడే చర్చ పెట్టుకుంటే దానికి ముఖ్యమంత్రి గారు అలాగే ఆయన మీద పోటీ చేశారు ఆయన. అలాగే దాని తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన మీద పోటీ చేశారు ఆయన. అలా పెడదామని అనుకున్నప్పుడు అది లేదా వద్దు అలా కాదు, ఇద్దరు నేతలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు డిబేట్ కి సిద్ధం అని చెప్పి ఆయన అన్నారు కదా. ఇంకా ఈ భరత్ గారును లేదంటే వెంకటరెడ్డి గారు లేదా ఇటు పక్క రామకృష్ణ ప్రసాద్ గారును వీళ్ళు ఎందుకు, అందుకని చెప్పి శుభ్రంగా వాళ్ళిద్దరు మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు సమస్థాయి ముఖ్యమంత్రి స్థాయి అదే స్థాయి, ఎందుకంటే ఇద్దరు కూడా హోదాలో సమాన స్థాయి, వయసులో తేడా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ముఖ్యమంత్రి హోదా స్థాయి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా ఇప్పుడు గానీ లేదా మాజీ ముఖ్యమంత్రిగా వారు గానీ లేదా మాజీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి గానీ బాగుంటుంది మాట్లాడుకుంటే. లేదు అది కాదండి ఎక్కడికక్కడ మాట్లాడుకుందాం అనుకుంటే జరిగింది అభివృద్ధి జరగలేదు అనేది ఒక అబద్ధం, ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటూ కొన్ని ఏమేమి అభివృద్ధి చేశారో వెంకటరెడ్డి గారు కొన్ని వివరాలు మన ఇదే డిబేట్లో ప్రస్తావించారు. నంబర్ 1. రెండోది, ఒకసారి గెలిస్తేనే నేను ఇంత అభివృద్ధి చేశాను, ఇంత మంచి చేశాను, రెండోసారి మూడోసారి నాలుగోసారి నన్ను గెలిపిస్తే ఇంకా మంచి చేస్తాను. ఇది నిన్న సీఎం జగన్ సిద్ధం సభలో చేసిన వ్యాఖ్య. ఇప్పుడు చూస్తే మీరు రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రోజు వీళ్ళు సంక్షేమం పేరు మీద ఇచ్చేటువంటి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వెనక్కి తీసుకుంటున్నమాట వాస్తవా కాదా? ఎంత ధరలు పెరిగినాయి లేదా ఇతరత్ర అంశాలలో ఏ విధమైనటువంటి దోపిడీ జరుగుతా ఉంది? వీళ్ళు సంక్షేమం ముసుగులో పెట్టి ఏదంటారే ఇది పెట్టి దాన్ని దానిలో వీళ్ళు చేసేటువంటి దోపిడీ ఒక పక్క. రెండోది, ఇందాక చెప్తా ఉన్నారు నీతి ఆయోగ్ కు సంబంధించి, మీరు బ్యాంక్ అకౌంట్ లో మీరు సతీష్ గారు మీరు అప్పు తీసుకొచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నారనుకోండి, ఈ అప్పు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటే ఈ అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ చూపిస్తే మీరు లక్షాధికారి కిందే లెక్క. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఈ అప్పులని ఇప్పుడు ఇక్కడ జరిగేది పేదరికానికి సంబంధించినటువంటి సమతుల్యతలు లేదంటే అంశాలని చర్చించేదానికి చాలా ఉంటాయి. ఆ నీతి ఆయోగ్ లో చాలా రాశారు. వీరికి కావలసినటువంటి ఒక పాయింట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. కానీ ఈ అప్పులకు సంబంధించి ఇన్ని లక్షల కోట్లు అప్పులైనటువంటి మాట వాస్తవమే కదా. ఈ 5 సంవత్సరాల్లో అప్పులు చేసిన మాట అదనంగా ఇంత అప్పు చేసినటువంటి మాట వాస్తవమే కదా. ఇక్కడి నుంచి బడ్డీని పడతా ఉన్నటువంటి మాట వాస్తవమే కదా. ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా మట్టి అయినటువంటి మాట రాష్ట్రంలో వాస్తవమే కదా. ఈ రోజు ఒక్కళ్ళకు కూడా బిల్లులు చెల్లించినటువంటి మాట వాస్తవమే కదా. ఆత్మహత్యలు కాంట్రాక్టర్లు చేసుకుంటున్న మాట వాస్తవమే కదా. రైతులు చనిపోతున్న మాట వాస్తవమే కదా. వీటన్నిటినీ కాదని ఏ విధంగా అనగలుగుతారు? ఈ రోజు చూస్తే వాళ్ళు చేసినటువంటి పనిలో చూస్తే ప్రతిదీ కూడా ఏదైనా సరే పేదలకి ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పి పెట్టారు. ఓకే, దానిలో ఎంత అవినీతి జరిగింది? ఒక టీముని పంపించండి, ఒక న్యూట్రల్ టీముని మీరు సెలెక్ట్ చేసి పంపించండి. నేను ప్రూవ్ చేస్తాను నా నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గంలో ఎంత అవినీతి జరిగింది అనేది నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు మీకు చెప్తా ఉన్నాను మరి ఎంత అవినీతి జరిగింది, ఎందుకు జరిగింది, ఈ విధంగా నియోజకవర్గం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దానిలో ఎంత దోషిస్తారు, మీరు ఏ విధంగా దోషేశారు? మరి వీటన్నిటికీ సమాధానం. కానీ పేదలకు ఇచ్చే ముసుగులో వాళ్ళ పేరు మీద మీరు దోపిడీ చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉందండి? ఇంతకంటే అనైతికత ఉందా సతీష్ గారు? వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఇస్తున్నామని చెబుతారు. దానిలో అంటే చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? ముఖ్యమంత్రి అటు పదే సభల్లో ప్రస్తావిస్తున్న అంశం రామకృష్ణ ప్రసాద్ గారు ఇన్నాళ్ళు పరిపాలన అందించామని చెప్తారు, రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేశామని చెప్తారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈ పథకం అని ఒకటైనా గుర్తొచ్చేది ఉందా? ఇది నిన్న కూడా ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేసి బ్రాండ్ అంబాసిడర్. మీకు చంద్రబాబు నాయుడు అంటే అదే చెప్పి అవగాహన కల్పించుకుంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి. నేనేదో అధికార ప్రతినిధిగా మాత్రమే చెప్పడం లేదు టీవీలో కూర్చుని. చంద్రబాబు నాయుడు మీరు జపాన్ వెళ్ళండి, ఒక టైర్ల కంపెనీ ఆయన ఒక టైర్ల డీలర్ వచ్చి చెప్పాడు నాకు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా, మేము ఇట్లా వచ్చాము ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఓ చంద్రబాబు నాయుడు అని చెప్పేది. ఇది ఆయన నవ్వుకోవచ్చు, ఇది నిజం నేను చెప్పేది. నేనేమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేనేదో ప్రమోట్ చేస్తే ప్రమోట్ అయ్యేస్తాయో లేదంటే వెంకటరెడ్డి గారు కాదంటే డిమోట్ అయ్యే స్థాయో కాదు. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుకొచ్చేదే చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేదే చంద్రబాబు నాయుడు గారు.
ఇంకా దానికి సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు గారు. ఓకే. ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం కోసం పనిచేసేటువంటి పార్టీ. దీన్ని కాదని ఎలా అనగలుగుతారు? ఇప్పుడు మీరు ఒక్కటన్నా, నేను ఇందాక నుంచి అడుగుతుంది ఒకటే, ఇన్ని సార్లు నుంచి అడుగుతుంది ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ 5 సంవత్సరాల కాలంలో ఇది చేశామని ఒక్కటి చెప్పండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం, ఇందాక వారు చెప్తున్నారు మెడికల్ కాలేజీల గురించి చెప్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. దానిలో ఎన్ని మౌలిక సౌకర్యాలు కల్పించారు, లేదంటే ఆ అంశాలు ఏంటి, అవన్నీ అందుకనే చెప్తుంది. మీరు ఒక దాని మీద పూర్తిగా చర్చ పెడితే దానిలో నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఒకటే సతీష్, మనం రాజకీయాల్లో విషయాలు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే మొత్తం సెల్ఫ్ డబ్బా అయిపోతాం. ఇప్పుడు ఒకటి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అవసరం ఆయనకే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఒకటి వృద్ధిలోకి వస్తుంది, రాబోయే రోజుల్లో ఇది వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి గ్రహించి తీసుకురావటం. ఈ రోజు ఇంజనీరింగ్ ఐటీ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, మానవ వనరుల అవకాశాలు యువత ఎక్కువగా ఉందని గ్రహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారానే ఆ రోజు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలను పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ రావడం వల్ల వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఈ రోజు స్థిరపడి అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అనేటువంటి మాట వాస్తవం. కనిపెట్టామనేటువంటి మీరు అదే చెప్తుంది, మీరు చేయలేరు. ఇప్పుడు వెన్నుపోటు లేదంటే ఏదో అన్నగారు అదే ఎన్టీ రామారావు గారు ఏదో చెప్పారు, నిన్న మీ కుటుంబంలో జరిగిన వ్యవహారానికి ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు జరుగుతున్న చరిత్ర చెప్పండి, వాళ్ళు జరుగుతున్న చరిత్ర అదే చెప్తుంది, అదే చెప్తుంది మీకు. అదే కానీ ఇప్పుడు నేను మాట్లాడాలంటే చాలా మాటలు చాలా ఇదిగా మాట్లాడగలను. ఎందుకంటున్నానంటే ఎందుకు వెళ్తున్నా, మీరు ఏమేమి పోట్లు పొడుచుకుంటున్నారు, ఇవన్నీ ఇక్కడ అంతే కదా. ఎవరిని ఏం పోట్లు పొడుస్తున్నారు, ఎన్ని పోట్లు పొడుస్తున్నారు? చెప్తాను, మీరు మీ నాయకుడిని తిట్టించాలంటే కొన్ని విషయాలు పక్కెళ్ళి మాట్లాడండి. నేను చాలా గట్టిగా మాట్లాడతాను, విషయంగా మాట్లాడండి. కాదు మా నాయకుడిని తిట్టించాలి, నాకు ఈ రోజు కోరిక ఉంది, గౌరవం ఇవ్వటం లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు మాట్లాడితే నేను 20 మాట్లాడటం దగ్గర ఈ రోజు ఎన్నికల్లో గెలిచాము అని చెప్పినే, ఈ రోజు ఎన్నికల్లో గెలిచాము అని చెప్పేటటువంటిది ఇప్పుడు దువ్వాడి శ్రీనివాస్ గారే స్వయంగా చెప్పాడు. ఆయనే చెప్పాడు ఏ విధంగా గెలిచే అవకాశం ఉంది, ఏ విధంగా లేదని. ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి అవకాశాలు చూశారు. దాని తర్వాత పడిన తర్వాత అసెంబ్లీలో వచ్చి ఆ చర్చ ఏదో పెడితే ప్రజలకు అసెంబ్లీకి ఛాన్స్ లేదు, అసెంబ్లీ సమావేశాలకు ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇవన్నిటి మీద, ఈ తిట్ల మీద, గత చరిత్రల మీద రెండు పార్టీలు ఎప్పుడు మాట్లాడుకుంటున్నవే. రామకృష్ణ ప్రసాద్ గారు, నిన్న ఇంకా 50 రోజులే సమయం ఉంది, కొద్ది రోజుల కిందట 52 రోజులు, అలాగే 55 రోజులు అని చాలా స్పెసిఫిక్గా మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టెంటేటివ్గా ఇదే తేదీన ఎన్నికలు రాబోతున్నాయని మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? నిన్న చెప్పారు 50 రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి కూర్చుని మడత పెట్టాలంటూ నిన్న ఆయన ఒక కామెంట్ చేశారు. కరెక్ట్గా 50 రోజులు లెక్కేస్తే ఏప్రిల్ 10 అవుతున్నాయి. అంటే ఏప్రిల్ 10 లోపే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయా? అలాగే లేటెస్ట్ అలాగే కదా సార్, అధికారికంగా సమాచారం మాకు దగ్గరే ఉండదు. కానీ నెక్స్ట్ టైం మార్చి 10న నోటిఫికేషన్ ఇచ్చారు, ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగినాయి. ఉజ్జాయింపుగా దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే 40-50 రోజులు 50 రోజులే ఉన్నాయి అనేటువంటిది మార్చి 10వ తారీఖు నోటిఫికేషన్. కాబట్టి ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే మేబీ మార్చి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావచ్చు అనేది ఏదో ఒక రకమైనటువంటి సంకేతాలు మీ ద్వారానే, మీ మీడియా ఊహాగానాల ద్వారా 25 షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మార్చి ఫస్ట్ వీక్ అట్లా నోటీస్ వస్తుంది. సో అందుకని ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ప్రధాన కమిషనర్ కూడా మొన్న చేసిన ప్రకటన చూసాం, సంసిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి అని ఆయన కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దాదాపు రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు.